ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి చేస్తాము అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం కూడా అదే ఫైల్ మీద చేశారు. కానీ 8 నెలల టైం గడుస్తున్నావు, ఇప్పటికీ అతిగతి లేదు, ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది అని చెప్పి నిన్న రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు. సరే, వీళ్ళు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం జనవరి 1వ తారీఖు అని చెప్పి లోకేష్ ప్రామిస్ చేశాడు. రాసి పెట్టుకోండి, రేపు జనవరి 2025కే ఇస్తామన్నాడు. జనవరి కూడా అయిపోతుంది, 2 రోజులు పోతే జనవరి అయిపోతుంది. కానీ జాబ్ నోటిఫికేషన్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదట నేను మెగా డిఎస్సి మీద సంతకం పెడతా అన్నాడు. అది మెగా డిఎస్సి కాదు. ఫస్ట్ పాయింట్, ఎందుకు మెగా డిఎస్సి కాదన్నా అంటే 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళే చెప్పారు. కానీ వీళ్ళు సంతకం పెట్టింది 16,000 పోస్టులకు సంబంధించి సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టారు కానీ 8 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు మెగా డిఎస్సి అన్నదే ఫస్ట్ తప్పు, అది మినీ డిఎస్సి. ఎందుకంటే ఆ 16,000 పోస్టులు 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ మీరు రద్దు చేశారు. చేసి 6,000 కూడా కలిపి మొత్తం 16,000కి ఇచ్చారు. అంటే అదనంగా 10,000కి మీరు ఏది నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, సంతకం పెట్టారు 16,000కి ఇస్తున్నామని. ఇప్పటి వరకు నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితి. 8 నెలలుగా విద్యార్థులు ఈ రోజు వస్తా రేపు వస్తా నోటిఫికేషన్ అని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు ఎక్కితే నిరసన తెలియజేస్తా మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, రోడ్డు ఎక్కితే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? మీరిచ్చిన సంతకమే కదా, అంటే మీ సంతకానికి విలువ లేదని మీరే చెబుతున్నారు. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడికి విలువ లేదు, ఇంక సంతకానికి విలువ ఏముంటుంది? నమ్మిన వాళ్ళు మోసపోతారు తప్ప. ఆయనకు మోసం చేయడం రెగ్యులర్గా అలవాటే సార్, కానీ మనం మోసపోకూడదు కదా రెగ్యులర్గా అంటున్నా నేను. ఓకే, ఇప్పుడు దొంగని తెలిసినాక దొంగ మారానని ఒకసారి చెప్తే మారాడో లేదో టెస్ట్ చేయొచ్చు ఒకసారి, మళ్ళీ టెస్ట్ చేసిన రెండోసారి కూడా మారకుండా మళ్ళీ దొంగతనం చేస్తే మళ్ళీ పోలేని మళ్ళీ టెస్ట్ చేస్తే మూడోసారి కూడా దొంగతనం అలానే చేస్తుంటే మళ్ళీ 4వసారి కూడా అలానే చేస్తుంటే మనుషులు ఇంకా నమ్మినాడు తప్పు కదా అంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మోసగాడనయ్యా, నమ్మిన ప్రజలు తప్పు అని ఈరోజు బహిరంగంగా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. కానీ ప్రజలు నమ్ముతూనే ఉన్నారు కదా, మరి నమ్మారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాడా, ఏ రోజన్నా చెప్పిన పని చేశాడా? చంద్రబాబు నాయుడు అంటేనే చెప్పింది ఏది చేయడని కదా, చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడు వెన్నుపోటుదారుడు అని కదా. మరి నమ్మిన ప్రజలు కదా తప్పంటున్నారు. అది మీకా రాష్ట్ర ప్రజలకా? రాష్ట్ర ప్రజలు నమ్మిన ప్రజలు కదా తప్పంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. వాస్తవంగా క్లియర్గా తెలుగుదేశం వాళ్ళే చెబుతుంది, మేము రోజున మేనిఫెస్టో ఇచ్చింది అమలు చేసామా? అంటే మీ తెక్కలతనం కాకపోతే మీరు నమ్మారు, మేము తెలుగుదేశం వాళ్ళు ఎవరో నమ్మం. మేము తెలుగుదేశం వాళ్ళు ఎటు చంద్రబాబు నాయుడు చెప్పింది ఎటు చేయడం మాకు తెలుసు, నమ్మిన వాళ్ళు మీ తప్పు, అది చేయమనేది మాకే తెలుసు. కానీ మేము చెప్పగానే మీరు పిచ్చర్లను నమ్ముతున్నారు కదా, తప్పు మీద అంటున్నారు వాళ్ళు. అంటే ఎంత తెగించారు బాబు, బరి తెగిచ్చేశారు. అంటే ఏదో లేకపోతే ఆశ ఉంటుంది కదా మనిషికి, అరే ఈ 75 ఏళ్ళు వచ్చినాయి చేస్తాడేమో ఈ ముసలితనం అన్న 10 సారి మోసం చేయడు కదా అనుకుంటారు కదా. మళ్ళీ దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చి అసలు మధ్యలో నేను పెద్ద వీరుడిని సూర్యుడిని, నేను మొత్తం ఎన్ని అమలు పరుస్తా, ఇది మా ఇద్దరు ప్రభుత్వం కంబైన్డ్ ప్రభుత్వం, నేను ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు అంటున్నాడు కదా. సో నమ్ముతారు కదా, నమ్మినాకేం చేసావు? నెత్తిని సెటగొప్పం పెట్టి బయటికి నెట్టేసావు రాష్ట్రం నుంచి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితితో, నిరుద్యోగుల పరిస్థితితో, మహిళలు, రైతాంగం అందరి పరిస్థితి ఈరోజు అదే విధంగా ఉంది. డిఎస్సి సంతకం పెట్టాడు, మెగా డిఎస్సి. మరి 8 నెలలైనా సంతకానికి సంబంధించి నోటిఫికేషన్ ఎందుకు రాలా అంటే నీ సంతకానికి ఎప్పుడు విలువ ఉండదని తెలుసు. అంతకుముందు కూడా రైతు రుణమాఫీ అని సంతకం పెట్టావు, ఇచ్చావా? చేయలేదు కదా. సో ఆయన సంతకాలు పెడతాడు అంతే. ఓకే, చంద్రబాబు నాయుడికి విలువ లేనప్పుడు చంద్రబాబు నాయుడు సంతకానికి ఏం విలువ ఉంటుంది? సో అది ప్రజలు అర్థం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థులు ఈ రకంగా పోరాటాలు చేస్తూనే ఉండాలి. చేయాల్సిందే. డిఎస్సి నోటిఫికేషన్ రాదు, హౌలాంగా వచ్చినా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎవరో ఒకరితో కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపిస్తాడు. ఉన్నాళ్ళకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు కదా ఎలాగే నేను జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని. మరి కొత్త రిక్రూట్మెంట్ ఎడ్ చేస్తాడు? వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే వాళ్ళ శాలరీలు ఇవ్వాలి నెల. సో దీనికి సంబంధించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి చేత కూడా కామెంట్ చేయించారా? ఉద్యోగాలు ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పట్లో అయ్యేది కాదు కాబట్టి అప్పటి వరకు ఏం చేస్తారు, మంచిగా బైక్స్ ట్రైనింగ్ చేసుకోండి, సైలెన్సర్లు పీకండి, రేజ్ చేయండి, చొక్కాలు చింపుకోండి, గొడవ చేయండి, కొట్టుకోండి, లేదంటే ఇట్లా బైక్ సైలెన్సర్లు తీసి
ఏదైతే బైకులతో స్టంట్లు వేసుకుంటా వెళ్ళి రోడ్డు ప్రమాదాలే చనిపోండి. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ రకంగా కాలక్షేపం చేయండి. సరే, ఎంత మనం మనిషిగా మాట్లాడాలి కదా, పదవులు వదిలేద్దాం. ఓ మనిషిగా బైక్ స్టంట్లు అలా చేసేది తప్పురా బాబలా, ఆ సైలెన్సర్ తీసి అట్లా చేయొద్దు, ప్రమాదాలకు గురవుతారా, డేంజర్ అని చెప్పాల్సిన పొజిషన్లో ఉండి మేము ఇప్పుడు ఎటు ఉద్యోగాలు ఇవ్వలేము, ఇవ్వటానికి టైం పట్టింది. ఎప్పుడు టైం పట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సింగిల్ నోటిఫికేషన్ 1,35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అది బ్రాండ్, అది మగాడి లక్షణం, అది నాయకుడి లక్షణం. ఒక్క నోటిఫికేషన్లో 1,35,000 ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు జీవితంలో 14 ఏళ్ళు అంతకుముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కదా, ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా మొత్తం ఉద్యోగాలన్నా 1,35,000 ఇచ్చాడు. జగన్ గారు సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చాడు. సో ఉద్యోగాల కల్పన మనం చేయగలగాలి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయలేని దగ్గర మనం ప్రైవేట్కి సంబంధించి చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లని ప్రోత్సహించి చేయాలి. మేము ఉన్నప్పుడు ఆ విధంగా చేసాం. లేదు గ్రామాల్లోనే ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వానికి ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి మధ్యలో వాలంటీర్లు అనే వ్యవస్థ 2,50,000 మంది గ్రామాల్లోనే అక్కడే వాళ్ళు సేవ అందించే విధంగా 5,000 రూపాయల గౌరవ వేతనం. కానీ మీరేమంటున్నారు? యువత చొక్కాలు దించుకోండి, చొక్కాలు దించేసి బనియన్లు ఇప్పేసి డ్యాన్సులు వేయండి, బైక్ స్టంటులు చేయండి, సైలెన్సర్ తీసి ఊర్లో గిరాగిరా రౌండ్లు వేయండి. ఊర్లో సైలెన్సర్ తీస్తే ఆ సౌండ్తో ఎంతమందికి ఎన్ని రకాల డేంజర్ బెల్స్ ఉంటాయి సార్. హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఇవన్నీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. అన్నీ తెలిసి కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా యువతను చెడగొట్టే కార్యక్రమం అయితే ఎవడన్నా మేము ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. ఈయన ఎన్నికల ముందు చెప్పాడు ఏమని, ఆ సూపర్ 6తో పాటు షణ్ముఖ వ్యూహం ఉంది నాకు. ఆ షణ్ముఖ వ్యూహం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తా. ఏమైంది? ఈ సంవత్సరం అయిపోతుంది, 8 నెలలు అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తావు చెప్పు? మరి ఉపాధి కోసం ఇస్తా అన్నావు కదా, ఇవ్వాల. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఎన్నికల్లోకి రావటం కోసం విద్యార్థుల్ని రెచ్చగొట్టారు, మహిళలకి ఆశ పెట్టారు, మహిళల్ని రైతన్నకు ఆశ పెట్టారు. సో ఏదైతే ఇక అన్నటువంటి అన్ని వర్గాలని అన్ని కులాలని రెచ్చగొట్టి మేము వస్తే అది చేసేస్తాం, మేము వచ్చేసి ఇది చేసేస్తాం, అసలు ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ఓ ప్రచారం చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దొంగల అసలు రూపం ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. కానీ ఏం చేయలేని పరిస్థితి కదా. అర్థమైన ఏమన్నా చేయగలుగుతారా అంటే చెప్పాను కదా, బొక్కలు వేస్తాడు చంద్రబాబు నాయుడు. రెడ్ బుక్ అనేటటువంటి ఓ పిచ్చి కుక్క ఉంది అక్కడ. రెడ్ బుక్ అంటేనే పిచ్చి కుక్క, అది కరుస్తూ ఉంటుంది కదా. పిచ్చి కుక్క దగ్గరికి చూసి ఎవడైనా భయపడతాడు కదా, నువ్వైనా భయపడాల్సింది కదా పిచ్చి కుక్కను చూసి. అందుకనే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం.